హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమొచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు కేశంగూరపాలెం అయితే వచ్చామండి. కొబ్బరికాయలని ఇక్కడ నిల్వ చేసి కురుడికాయలు అంటారు గదా! మనకి ఇలా కురుడికాయలు అయిన దాన్ని కొబ్బరి గుడ్లే తింటాం గదా! అవైతే మనకొస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి గుడికైతే వచ్చామన్నమాట. అత్తయ్య గారు వాళ్ళ గ్రామ దేవత. అక్కడ మేము మొక్కైతే మొక్కుకున్నామండి. ఇల్లు కట్టుకుంటూ వెళ్తామని చెప్పేసి. అందుకని చీర, గాజులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ అయితే పట్టుకొని వెళ్ళామన్నమాట. మేము ఐదుగురం కలిపి పిల్లలు వెళ్ళామన్నమాట. చీర అది అమ్మవారికి సమర్పించేసుకొని మనసారా దండం పెట్టుకొని అయితే వచ్చేసామన్నమాట. నా వ్లాగ్స్ ఏంటంటే ఎక్కువ టెంపుల్స్‌వే ఉంటాయండి. పెద్ద టెంపుల్స్‌కైతే ఎక్కువ వెళ్తానన్నమాట. మొత్తం అందరివైతే ఇచ్చేసామండి. అమ్మవారికి చీర ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట. మనదైతే ఐదో వంతు కాబట్టి కొంచెం లేట్ అవుతదని చెప్పేసి, సర్లే ఇక బయటకొచ్చి గుడి చుట్టూ ఉన్న పొలాలు ఇవన్నీ వీడియో తీద్దామని చెప్పేసి తీసాననమాట. ఇదంతా మామూలుగా కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు ఇవన్నీ పొలాలండి. అరటి చెట్లు అవన్నమాట. వరైతే మనకి సెపరేట్‌గా వేస్తారు. ఇదంతా కూడా ఈవిడైతే ఇక్కడ తోటల్లోనే ఉంచారండి. మా అత్తయ్య గారు వాళ్ళ తరపు ఎవరో నిలబెట్టారనమాట. తాళమైతే వాళ్ళ దగ్గరే ఉంటది. మామూలుగా అయితే వేసేస్తారు. మేమొచ్చినప్పుడు తీస్తారనమాట. తర్వాత వచ్చేసి మా రెండో మూడో ఆవిడ 4 అయితే గ్రీన్ కలర్ సారీ అనమాట అత్తయ్య గారు. పెద్దావిడ పింక్ కట్టుకున్నారు కదా! రెండిళ్ళు. నేను కూడా అమ్మవారికైతే దండం పెట్టేసుకొని చీరైతే సమర్పించేసానండి. ఈ కేశంకూరు పాలెంలో ఎవరైనా గనుక నా వీడియో చూస్తే కిందైతే కామెంట్ చేసేయండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.